మేషరాశి వారికి ధనం కూడా లాభం ఉంటుంది వ్యాపారంలో. వృషభ రాశి వారి దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది. మిథున రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం. కర్కాటక రాశి వారి స్వదేశీ ప్రయత్న అనుకూలత. ఉదగ్రహస్థం దుతశంఖచక్రం పీతాంబరం ధరిసదపాద పద్మం హస్తద్వయేన స్థితపారుజహతం శ్రీభూసమేతం భజ వెంకటేశం. ఓం వెంకటేశాయ నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 8/8/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష దశమి శనివారం. దశమి ఉదయం 11:17 వరకు, రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 3:21 వరకు, వర్జం ఉదయం 7:51 నుండి 9:21 వరకు, రాత్రి 8:33 రాత్రి 10:02 వరకు కూడా వర్జాలు. దుర్ముహూర్తం ఈరోజు ఉదయం 5:44 నుండి ఉదయం 7:25 వరకు, సూర్యోదయం 5:44, సూర్యాస్తమయం 6:27. అమృత గడియల మధ్యాహ్నం 12:21 నుండి 1:57 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:15 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. ధ్రువయోగం ఉదయం 8:26, వ్యాఘాతం తెల్లవారుజామున 5:11, భద్రకరణం ఉదయం 11:17, భవ రాత్రి 13. ఈరోజు దశమి ఉపవాసంగా ఉండాలి. రేపే ఏకాదశి ఉపవాసం చేయాలి. దినారంభ చక్రంలో మేషరాశి వారికి ప్రతి పనిలో ఈరోజు సునాయాసంగా పనులన్నీ పూర్తవుతాయి. ధనం కూడా లాభం ఉంటుంది. వ్యాపారంలో సంతోషంగా ఉంటారు. వృషభ రాశి వారి మనోల్లాసం, ధనయోగం. మీకు కూడా దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది. మిథున రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆర్థికంగా ముందంజ వేయడం, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అనుకూలతలు. కర్కాటక రాశి వారి సంతానం వల్ల అనుకూలతలు, విద్యాభివృద్ధి, విదేశీ ప్రయత్న అనుకూలతలు. సింహరాశి వారు స్వల్పంగా అనారోగ్య సమస్యలు, అనుకోని ధనలాభాలు ఉన్నాయి. కన్యారాశి వారి కోర్టు వ్యవహార మూలికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ నూతనమైన కార్యాలకైతే శ్రీకారం చుట్టే అవకాశం, లాభం కూడా ఉంది. తులారాశి వారికి వస్తు, వస్త్ర, వాహన లాభాలు ఉన్నాయి, కానీ సంతానం వల్ల కొంచెం సమస్యలు ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి నూతనమైన వివాహాది కార్యక్రమాలు, అనుకోని ప్రయాణ అనుకూలతలు. ధనస్సు రాశి వారు రాని బాకీలు వసూలవడం, అనుకోని ధన వ్యయ సూచనలు కూడా ఉన్నాయి. ప్రయాణ అవకాశాలు కూడా చేసే అవకాశం ఉంది. మకర రాశి వారి అనారోగ్యం వల్ల ఇబ్బందులు, అధిక ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. కుంభరాశి వారికి అందరితో విరోధాలు, కోపతాపాలు, మాట పట్టింపులు, విచారం. మీనరాశి వారికి ప్రభుత్వ వ్యవహారాలని నిలిచిపోవడం, అధిక శ్రమ, అధిక ఖర్చులు ఉండే అవకాశం ఉంది. దశమి శనివారం అన్ని కార్యాలకి అనుకూలం. వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం, పూజకి, 7 శనివారాల వ్రతానికి గోవిందనామ స్మరణ చేయడం, వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు ఈరోజు అనుకూలం.